ప్రయాణమును ప్రారంభించింది ఆయనే కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆయన ఏం చేస్తాడు? ముగిస్తాడు. అయితే ఈ యొక్క ప్రయాణంలో తుఫాన్లు వస్తాయి. తుఫాన్లు 2 రకాలుగా ఉంటాయట. మొదటి రకమైనటువంటి తుఫాన్ ఏంటో తెలుసా? ద స్టార్మ్స్ ఆఫ్ కరెక్షన్. రెండో రకమైన తుఫాన్లు ఏంటో తెలుసా? ద స్టార్మ్స్ ఆఫ్ పర్ఫెక్షన్. ద స్టార్మ్స్ ఆఫ్ కరెక్షన్ ఏంటంటే మన అవిధేయతల్లో, దేవునికి వ్యతిరేకముగా, దేవుని చిత్తానికి దూరంగా మనం పారిపోతా ఉంటే యోనాలాగా వస్తాయి తుఫాన్లు. కానీ ఆ తుఫాన్లు మన జీవితంలో ఏం చేస్తాయో తెలుసా? మనల్ని చేరవలసిన గమ్యస్థానానికి చేర్చేటట్లుగా నడుము వంచి, మెడ వంచి, కొంచెం గట్టిగా 4 ఇచ్చి, నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్ ఇది, వెళ్తావా చస్తావా అని ఆ తుఫాను ద్వారా దేవుడు మనల్ని తీసుకెళ్తాడట. కరెక్షన్. యోనా జీవితంలో అదే జరిగింది. అయితే స్టార్మ్స్ ఆఫ్ పర్ఫెక్షన్ కూడా ఉంది. ఇప్పుడు శిష్యుల యొక్క జీవితంలో వచ్చినటువంటి తుఫాను దేనికో తెలుసా?